శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంబంధించి 2025 జనవరి మాసం ఎలా ఉంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2025 జనవరి మాసంలో వృశ్చిక రాశి వారికి సంబంధించి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే తట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాధారణంగా అసలు ఈ వృశ్చిక రాశి తత్వము, లక్షణం ఏమిటి అన్న విషయానికి వస్తే, వృశ్చిక రాశి వారు అన్ని వాతావరణాలని తట్టుకుంటారు. ఎంత మొండివారంటే అంత మొండివారు అనమాట. ఎందుకు అంటే, ఇప్పుడు ఒక తేలుంది, నిండు ఎడారిలో నీళ్లు లేకుండా నడుస్తూనే ఉంటుంది. దానికి ఇది కావాలి, ఇలా ఉండాలి, ఈ సౌకర్యం ఉండాలి అని ఉండదు. ఒకటేంటంటే నచ్చాలి అంతే, కావాలి అంతే, తీసుకోవడం అలాగే ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు బాగా కష్టపడేటువంటి తత్వం. విద్యార్థులు చాలామందిని, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు నా దగ్గరికి జాతకం కోసం వచ్చినప్పుడు నేను వాళ్ళని అడుగుతా, కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఉదాహరణకు, నీకు ఏదైనా కావాలి నాన్న, నువ్వేం చేస్తావు అని అంటే, కావాలని అనిపించిందని అంటే అది నాకు తీసుకునే వర్త్ ఉంటే తీసేసుకుంటా, ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెడతా, అంటే త్రూ ప్రాపర్ ఛానల్ నేను సంపాదిస్తా, తీసుకుంటా నాకు కావాలంటే అనేటువంటి అధికార ధోరణి ఉంటుంది. అలాగే విద్యార్థులు సాధారణంగా ఎప్పుడు కూడా కష్టం పడుతూ వారికి రావాల్సిన మార్కులు, రావాల్సిన ఉద్యోగాలు సంపాదించుకునే కాలం ఇది. అలాగే ఎవరైనా గృహిణుల విషయానికి వస్తే కూడా చాలా మొండిగా ఉంటారు. వారు ఒకవేళ వేరు కాపురం పెట్టాలనుకుంటే పెట్టేదాకా ఊరుకోరు. అలాంటి ధోరణి, అలాంటి మెంటాలిటీ వృశ్చిక రాశిలో ఉంటుంది. ఎవరైనా వాదన చేసినప్పుడు అవతల వారిని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి మాటలు మాట్లాడతారు. కొన్ని విషయాలు వాళ్ళు ఏవైతే బయటికి మాట్లాడలేరో అలాంటివి మాట్లాడి వారిని నిర్వీర్యం చేస్తారు. ఎటు తిరిగి వాళ్ళదే పై చేయి ఖచ్చితంగా ఉంటుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే అనవసరమైన వాటికి వెళ్ళి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగస్తులు మీది కాని పని, మీది కాని డిపార్ట్మెంట్లో వేలు పెట్టకండి, చాలా ఇబ్బంది పడతారు. అలాగే ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో మనది కాని వ్యాపారం చేయడం, అలాగే మనది కానటువంటి ధోరణి, మనది కానటువంటి వ్యాపార పని వ్యవస్థని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. దానివల్ల అంత మంచి ఫలితం ఏమీ కనిపించేటువంటి అవకాశం అయితే లేదు. ఇక ప్రత్యేకంగా సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే కనుక, వృశ్చిక రాశిలో అధికంగా సినీ రాజకీయ రంగాల వారు ఎవరుంటారు అని అంటే, బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. వారు పైకి కనిపించరు. కెమెరామెన్లు కానీ, లేకుంటే ఎడిటర్లు కానీ, లేకుంటే సైడ్ బాయ్స్ కానీ, లైట్ బాయ్స్ కానీ, అంటే బాగా శ్రమించి కష్టపడతారు. పాపం వీరి కష్టం ఎవరికి తెలియదు. ఆ కష్టం అంతా ఎప్పుడు తెలిసిద్ది అని అంటే, సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా, లేదా ఒక పని హిట్ అయినా ఫ్లాప్ అయినా, ఒక రాజకీయాల్లో కూడా అతను గెలిచినా ఓడినా సంబంధం లేకుండా కార్యకర్త వ్యవస్థ నుండి ఒక పని చేసే శ్రమజీవి అధికంగా వృశ్చిక రాశి వారు ఉంటూ ఉంటారు. ఇంకా వీరికి సమయం వచ్చినప్పుడు, ఈ చెప్పేటప్పుడు వెంటనే వాళ్ళ పిల్లల వైపు చూసి చాలామంది వీడు అసలు కష్టమే పడడు, వీడి గురించి ఇట్టా చెప్తారు ఏంది అనుకుంటారు. వారికి ఇష్టమైతే ఎంత కష్టమైనా పడతారు, అది సాధించుకునేదాకా ముందుకు వెళ్తూనే ఉంటారు. అలాంటి ధోరణి అధికంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంటుంది. ఇంకా ప్రత్యేకంగా ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనేటువంటి వారు కానీ, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కానీ కాస్త ఈ మాసం ఆగడం చాలా మంచిది. మార్చి తర్వాతకి ఏమైనా ప్రయత్నాలు చేయండి. అప్పటిదాకా అంత శ్రేయస్సుకరం కాదు ప్రయాణం చేయడం. ఈ అన్ని వర్గాల వారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారికే కాకుండా అన్ని రాశుల వారికి కూడా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, గృహిణులు, అలాగే సినీ రాజకీయ రంగాల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ పాటించాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము అనేటువంటి స్తోత్రం ఉంటుంది. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా వినడం వల్ల చాలా చాలా మంచిది. అలాగే వీలైతే ఓం వాగ్దేవ్యై నమః అనేటువంటి మంత్రాన్ని 11 మార్లు పఠించండి, చాలా చాలా శుభదాయకం. ఇక ప్రత్యేకంగా గృహిణుల విషయానికి వస్తే, ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రము వారి యొక్క బహిష్టైన సమయంలో తప్ప రోజు కూడా వారి శక్తి మేరకు యథాశక్తి జపం చేసుకోవచ్చు. ఆ మంత్రం ఏంటంటే, ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు యథాశక్తిగా వీరు పఠనం చేయడం వల్ల చాలా చాలా శుభ సూచకాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక ప్రత్యేకంగా
ఉద్యోగస్తులు, వ్యాపారస్తుల విషయానికి వస్తే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రపఠనం చాలా చాలా శక్తినిస్తుంది. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. మరొకసారి చెప్తున్నాను. ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠనం చేయండి, చాలా చాలా మంచిది. ఇక వ్యాపారస్తులందరూ కూడా పాటించవలసినటువంటి ఇంకొక రెమెడీ ఏమిటి అంటే, మీ వ్యాపార స్థలాన్ని మూసేసి వెళ్ళేటప్పుడు ఒక పేపర్ని బారుగా ఒక రౌండ్గా చుట్టేసి దాని కార్నర్లో మంట అంటించి కుడివైపు 3 సార్లు, ఎడమవైపు ఒకసారి తిప్పి మీరు వ్యాపారం అంతా చేసి షట్టర్ క్లోజ్ చేసిన తర్వాత అక్కడ పడేసి వెళ్ళిపోండి. ఇలా చేయడం వల్ల ఉన్నత వ్యాపారాభివృద్ధి, సకల నరఘోష నరదిష్టి కూడా పోతాయట. అలాగే ఇక ఎవరైనా సినీ రాజకీయ రంగాల వారు ఎవరైనా ఉంటే గనక మీరు అర్ధనారీశ్వర స్తోత్ర పఠనం చేయడం మంచిది. అర్ధనారీశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళడం మంచిది. ఎక్కడైనా చండీ హోమాలు జరుగుతుంటే ఆ యొక్క చండీ హోమాలు మీ యొక్క పేరుతో జరిపించుకోండి. సామూహికంగా జరిగేటువంటి వాటిలో సాధారణంగా అందరూ పాల్గొంటారు. అలా మీ గోత్రం పేర్లు ఇవ్వండి, సరిపోతుంది. లేదంటే ఇప్పుడు ఈ యొక్క శని త్రయోదశి లాంటి సందర్భంగా ఎక్కడైనా సామూహికంగా జరుగుతుంటే కూడా మీ యొక్క గోత్రనామాలన్నీ కూడా వారి చేత సామూహికంగా జరిగే పూజలో నమోదు చేయించుకోవడం చాలా చాలా ఉత్తమోత్తమైనటువంటి గతిని కలిగిస్తూ ఉంటుంది. ఇక ప్రత్యేకంగా వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక, అంటే ఆడవారైతేనేమో ఆడవారైతేనేమో వరపాశుపతాన్ని, మగవారైతేనేమో కన్యాపాశుపత హోమము మరియు అభిషేకము ఉంటుంది. అది రుద్ర సంపుటీకరణంతో చేస్తారు. ఇలా చేయించడం వల్ల వివాహం కాని వారికి వివాహము ఖచ్చితంగా అవుతుంది. అలాగే వీలైతే ఏవైనా కోర్టు కేసులు గొడవల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే గనక మీరు ఆ యొక్క కోర్టుకి వెళ్ళే ముందు మీ దగ్గరలో ఉన్నటువంటి కాళీ దేవాలయం కానీ, లేదా ప్రసన్న కాళీ దేవాలయం కానీ, లేదా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దగ్గర మీ యొక్క పేపర్లు ఏవైతే ఉంటే కోర్టు పేపర్స్ అక్కడ అమ్మవారి దగ్గర ఉంచి మీరు ప్రదక్షిణ చేసి అవి అలా తీసుకొని మళ్ళీ తిరిగి వెనక్కి చూడకుండా వెళ్ళండి. ఇలా చేయడం వల్ల కూడా కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వాటిలో విజయవంతం అయ్యేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది. ఇక అందరూ కూడా వీలైనంత వరకు కూడా ఈ యొక్క జనవరి మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారం రీత్యా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రం చదవడం చాలా చాలా మంచిది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇవి మేము చెప్పేటువంటి ఈ మాస ఫలితాలు కానివ్వండి, వార ఫలితాలు కానివ్వండి, అన్నీ కూడా కేవలము మీకు చెప్పేటువంటి గోచార రీత్యా, చంద్రగమన గోచార రీత్యా మాత్రమే చెబుతూ ఉన్నాం. నిజంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ టైమ్, అలాగే టైమ్ ఆఫ్ బర్త్, అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ తెలిస్తే అవి మాకు పంపించడం వల్ల మీ యొక్క జాతకాన్ని విశ్లేషణగా 60 పేజీల్లో మొత్తం అంతా కూడా క్యాలిక్యులేషన్స్ చేసి మీకు ఒక పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒక అరగంట 40 నిమిషముల పాటు మీ జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. మీకు ఒకవేళ ఇలాంటి మీ హోరోస్కోప్ కావాలి, తెలుసుకోవాలి అనుకుంటే ఈ 2025వ సంవత్సరంలో 2025 రూపాయలు మాత్రమే తీసుకొని మేము ఈ యొక్క హోరోస్కోప్ ప్రిడిక్షన్ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మీ యొక్క పేరు బలం మీద జాతకం చెబుతామని కానీ, మీ పేరులో మొదటి అక్షరంతో జాతకం చెబుతానని కానీ ఎవరైనా చెబితే అస్సలు నమ్మకండి. ఎందుకంటే 100కు 100% దాంట్లో సక్సెస్ రేట్ లేదు. ఇంకా చెప్పాలంటే 25% కూడా సక్సెస్ అయిన వాళ్ళు లేరు. ఒకటే పేరు గల వాళ్ళందరూ ఒకేలా ప్రవర్తించరు, ఒకేలా ఉండరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది తథ్యము కాదు. కాబట్టి వీలైనంత వరకు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటేనే తెలిపించుకోండి, లేదా మీ చేతి ఫోటో తీసుకొని హస్త సాముద్రికం ద్వారా కూడా కొంతవరకు ప్రిడిక్ట్ చేయొచ్చు. అలా కూడా చేయించుకోవడం ఉత్తమం. అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు.